ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇందాక మనం తెలంగాణ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు చెప్పుకున్నాము. సో ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మనకు దాదాపుగా 7,500 ఖాళీలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్, ట్రాఫిక్ మరియు మెకానిక్ సంబంధించినటువంటి సూపర్వైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 7,500 ఖాళీలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇవి కూడా మనకు డిసెంబర్ లేదా జనవరిలో వీటికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడానికి అయితే ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎల్ఐసి నుంచి మనం ఇందాక అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు చెప్పుకున్నాం, అది 1000 ఖాళీలు అయితే ఉంది. అదేవిధంగా నాబార్డ్ నుంచి మనకు ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మనకు ఈ డిసెంబర్లో అంటే ఈ రానున్నటువంటి ఈ 2 నెలలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ మరియు 2026 జనవరి ఈ 2 నెలల్లో మనకు కేంద్ర రాష్ట్రాల నుంచి అంటే ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సో తెలుగు రాష్ట్రాల నుంచి దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ విడుదలవడానికి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగించినట్లయితే నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముగిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటికి మీరు కొంతవరకు ఇతర అభ్యర్థులతోటి కొంతవరకు మీరు ముందున్నటువంటి అవకాశం ఉంటుంది. అధిక మార్క్స్ పొంది మీరు ఉద్యోగం పొందడానికి ఒక అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉద్యోగాలు ఏవైతే రావడానికి అవకాశం ఉందో వాటి గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.